వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అప్రమత్తంగా ఉండమని చెప్పాను తప్పితే ఇంకా ఏం పెద్ద మెసేజ్ ఇవన్నీ లేవండి. వార్నింగ్స్ ఏమీ లేవు. మత్స్యకారులకు కూడా వార్నింగ్ ఏమీ లేదు. నిన్నటి ఆవర్తనం ఈరోజు అదే ప్రదేశంలో అంటే వాయు బంగాళాఖాతానికి ఆనుకున్న ఉత్తర ఒరిస్సా దక్షిణ వెస్ట్ బెంగాల్ ఏరియాలో అల్పపీడనంగా బలపడింది. ఇది వెస్ట్ నార్త్ వెస్ట్ వర్డ్స్ అంటే పశ్చిమ వాయు దిశగా ప్రయాణిస్తూ ఉత్తర ఒరిస్సా దక్షిణ వెస్ట్ బెంగాల్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ నార్త్ ఛత్తీస్గఢ్ మీదుగా ఈ నెక్స్ట్ 2 డేస్లోనే మూవ్ అవుతుంది. దీంతో పాటు ఉన్న సంబంధించిన ఆవర్తనం 7.6 కిలోమీటర్స్ వరకు ఉంది. దీంతో పాటు అరేబియన్ సీలో నార్త్ ఈస్ట్ అరేబియన్ సీ వరకు కూడా ఒక ద్రోణి కూడా ఆవరించి ఉంది. ఈ అన్నిటి ప్రభావం వల్ల ఉత్తరాంధ్రలోని చాలా చోట్ల విస్తారంగా వానలు పడే అవకాశం ఉంది. 1-2 దగ్గర భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, ఏఎస్ఆర్ ఈ 5 డిస్ట్రిక్ట్స్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇచ్చాము. ఈదురుగాలు కూడా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో అయితే తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల పడతాయి. ఇక్కడ కూడా ఈదురుగాలు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దీని ప్రభావం ఇంకా ఎన్ని రోజులు ఉండదు? దీని ప్రభావం ఇంకా 1-2 డేస్ ఉంటుందండి. తర్వాత క్రమంగా తగ్గుతుంది. For latest updates on India Pakistan, download our TV Live app.